మాకు రాబడిన సమాచారం మేరకు స్థానిక బంగారుపాలెం మండలం నల్గొండ ఫ్లైఓవర్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారం రావడం జరిగింది. దాని మేరకు మేము అక్కడ హార్టికల్చర్ ఆఫీసర్ తర్వాత ఇద్దరు పెద్ద మనుషుల సమక్షంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. తర్వాత ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళని పట్టుకొని విడివిడిగా విచారిస్తే వాళ్ళు గంజాయి అమ్ముతున్నారని తెలిసింది. ఆ ప్యాకెట్లలో సంచులు వెరిఫై చేస్తే ఒక్కొక్క కవర్లో 1.5 kg గంజాయి ఉందని తెలిసింది. దాని మేరకు ఈ గంజాయి అమ్మడం అనేది చట్టవిరుద్ధమైన కార్యకలాపం కాబట్టి ఆ ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కు తరలించడం జరిగింది. వీళ్ళు వచ్చేసి మొదటి ముద్దాయి వచ్చేసి రాజశేఖర్, కృష్ణాపురం విలేజ్, తవనపల్లి మండలం. రెండో ముద్దాయి వచ్చేసి బాలాజీ, కృష్ణాపురం గ్రామము, తవనపల్లి మండలము. వీళ్ళకు ఎక్కడి నుంచి వస్తుంది గంజాయి అనేదాన్ని కూడా విచారణలో ఉంది. తదుపరి పోలీసు కస్టడీ తీసుకొని వీళ్ళకి సోర్స్ ఏదనేది కనుక్కొని ఈ కేసు దర్యాప్తు చేస్తాము. కాబట్టి మా స్థానిక జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు తర్వాత పలమనేరు డిఎస్పీ సార్ శ్రీ ప్రభాకర్ సార్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ రైడ్ చేయడం జరిగింది. కావున మండల ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమంటే అందరూ కూడా ఈ చిన్న వయసులో పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలు కావడం జరుగుతుంది. డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ చిన్న వయసులోనే వాళ్ళ బాల్యం కూడా నశించుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ చుట్టుపక్కల ఎవరైనా కానీ ఇటువంటివి గంజాయి అమ్మడం కానీ డ్రగ్స్ తీసుకోవడం కానీ ఏదైనా కానీ మీరు గుర్తించినట్లయితే బంగారుపాలెం పోలీసులకు తెలుపవలసిందిగా కోరడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.